హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. హ్మ్. ఈరోజు లక్షవారం కాబట్టి నేను లక్షవారం పూజ చేసుకుందాం అనేసి అనుకున్నాను. లక్షవారం పూజ అంటే సాయిబాబాకి చేద్దామని అనుకున్నానండి. అది నేను మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఒక ఆవిడ ఇలాగే 5 లక్షవారాలు పూజ చేస్తానని అనుకుందంట. అలాగని చెప్పేసి ఆవిడ 5 లక్షవారాలు పూజ చేసింది. ఆవిడ 5 లక్షవారాలు పూజ చేసి లాస్ట్ వారం నన్ను పిలిచింది. ప్రసాదం తీసుకుందాం రా అని చెప్పేసి నన్ను పిలిచి నాకు ఒక పుస్తకం నా చేతిలో పెట్టి కొంచెం ప్రసాదం పెట్టి నువ్వు చేసుకోవచ్చు కదా, ఇంట్లో కొంచెం పరిస్థితి అది బాగోలేదు అంటున్నావు కదా, నువ్వు చేసుకుంటే ఇంట్లో బాగుంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పేసి. అంత దీనికి పెద్ద ఖర్చు కూడా అవ్వదు, పూజకి ఖర్చు అవ్వదు, ఉపవాసాలు ఉండాలి, అలా ఉండాలి ఇలా ఉండాలి, నియమాలు నిష్ఠలు కూడా చాలా ఎక్కువగా ఏమీ లేవు, మనం చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పింది. సరే అయితే ఆవిడ ఎందుకు చెప్పింది, ఎందుకు పిలిచిందని చెప్పేసి సర్లే అయితే అంటే నేను కూడా ఇంటి దగ్గర చేసుకుంటానని చెప్పేసి అనుకున్నాను. అక్కడ అనుకొని ఇంటికి వచ్చాను. మా ఇంటికి వచ్చాక 5 లక్ష వారాలు మొదలెట్టానండి. ఈ 5 లక్ష వారాలు చేద్దామని అనుకున్నాను. ఇది వచ్చేసి 4 లక్ష వారం అండి. ఇప్పుడు దాకా అంటే వీడియో తీయడానికి నాకు కుదరక నేను వీడియో తీయలేదు. ఈరోజు పిల్లల్ని మా ఆయన్ని అందరినీ పంపేసాక అప్పుడు తాయితీగా వీడియో తీసుకున్నప్పుడు చేద్దామని చెప్పేసి మొదలుపెట్టాను. ఇంక పూజలోకి వచ్చేస్తే నేను అన్నీ శుభ్రం చేసుకున్నాను. చేసుకొని శుభ్రంగా దేవుడికి నీళ్ళు అవి పెట్టుకొని చెంబులు అవి శుభ్రంగా ముందే తోమేసి పెట్టుకున్నాను. అన్నీ నీట్గా ఇంకా పూజ విషయంలోకి వచ్చేస్తేనండి, పూజకి కావాల్సినవి పెద్ద సామాను ఏమి ఉండవు. మనం డైలీ ఎలా దీపారాధన చేసుకుంటామో అవి ఉంటే సరిపోతుందండి. ఇంకా ప్రసాదం వచ్చేసి నేను తెల్ల నూక ఉంటుంది కదా, ఉప్మా నూకతో హల్వా చేసేసాను. సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి అలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ పూజకి పెద్ద ఇవి వస్తువులు కానీ పెద్ద పెద్దవి ఏమీ అవసరం లేదండి. చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. నీట్గా దీపారాధనకి అన్నీ రెడీ చేసేసుకొని సాయిబాబా ప్రతిమ అక్కడ పెట్టుకొని ఫోటోని నీట్గా శుభ్రం చేసుకొని నీట్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీపారాధన మనం ఇంట్లో ఎలాగైతే దీపారాధన చేసుకుంటామో అలా దీపారాధన చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత అష్టోత్తరాలు ఉంటాయండి పుస్తకంలోనే, అష్టోత్తరాలు మొత్తం అన్నీ చదువుకోవాలి. ఓం శ్రీ సాయి జీవనాధారాయ నమః. ఓం శ్రీ సాయి సర్వాధారాయ నమః. ఓం శ్రీ సాయి భక్తావన సమధాయ నమః. ఓం శ్రీ సాయి భక్తావన ప్రతిజ్ఞాయ నమః. ఓం ఓం శ్రీ సాయి అన్నవస్త్రదాయ నమః. ఓం శ్రీ సాయి ఆరోగ్యక్షేమదాయ నమః. ఓం శ్రీ సాయి ధనమాంగళ్యదాయ నమః. ఓం శ్రీ సాయి బుద్ధిసిద్ధిదాయ నమః. ఓం శ్రీ సాయి పుత్రమిత్రకలత్రబంధదాయ నమః. ఓం శ్రీ సాయి యోగక్షేమ గోపయాయ నమః. ఓం శ్రీ సాయి ఆపద్బంధవాయ నమః. ఓం శ్రీ సాయి మార్గబంధవయ నమః. ఓం శ్రీ సాయి ముక్తి స్వర్గపవర్గదాయ నమః. ఓం శ్రీ సాయి ప్రియాయ నమః. ఓం శ్రీ సాయి ప్రీతవర్ధనాయ నమః. ఓం శ్రీ సాయి అంతర్యామినే నమః. ఓం శ్రీ సాయి సచిదాత్మనే నమః. ఓం శ్రీ సాయి నిత్యానందనాయ నమః. ఓం శ్రీ సాయి పరమసుఖదాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సాయి పరమాత్మనే నమః. ఓం శ్రీ సాయి జ్ఞానస్వరూపిణే నమః. ఓం శ్రీ సాయి ఓం శ్రీ సాయి జగన్నాథ నమః. ఓం శ్రీ సాయి భక్తానాం మాతృపితామయాయ నమః. ఓం శ్రీ సాయి భక్త భయప్రదాయ నమః. ఓం శ్రీ సాయి భక్త పరాధీనాయ నమః. ఓం శ్రీ సాయి భక్తానుగ్రహప్రదాయ నమః. ఓం శ్రీ సాయి శరణాగత వత్సలాయ నమః. ఓం శ్రీ సాయి భక్తి శక్తి ప్రదాయ నమః. ఓం శ్రీ సాయి జ్ఞాన వైరాగ్య ప్రదాయ నమః. ఓం శ్రీ సాయి ప్రేమ ప్రదాయ నమః. ఓం శ్రీ సాయి సంశయ హృదయ దౌర్భాగ్య పాపకర్మ వాసనాక్షయకరాయ నమః. ఓం శ్రీ సాయి హృదయ గంగి వీరకాయ నమః. ఓం శ్రీ సాయి కర్మధ్వంసినే నమః. ఓం శ్రీ సాయి గుణాతీతాయ గుణాత్మనే నమః. ఓం శ్రీ సాయి అనంత కళ్యాణ గుణాయ నమః. ఓం శ్రీ సాయి అమిత పరాక్రమాయ నమః. ఓం శ్రీ సాయి జైనే నమః. ఓం శ్రీ సాయి దుర్దాక్ష శోభ్యాయ నమః. ఓం శ్రీ సాయి అపరాజితాయ నమః. ఓం శ్రీ సాయి త్రిలోకేశాభిగత గతయే నమః. ఓం శ్రీ సాయి అశక్య రహితాయ నమః. ఓం శ్రీ సాయి సర్వశక్తి మూర్తయే నమః. ఓం శ్రీ సాయి స్వరూప సుధరాయ నమః. ఓం శ్రీ సాయి సులోచనాయ నమః. ఓం శ్రీ సాయి బహురూప విశ్వమూర్తయే నమః. ఓం శ్రీ సాయి అరూప వ్యక్తాయ నమః. ఓం శ్రీ సాయి అచ్యుతాయ నమః. ఓం శ్రీ సాయి సూక్ష్మాయ నమః. ఓం శ్రీ సాయి సర్వాంతర్యామినే నమః. ఓం శ్రీ సాయి మనోవాగతికాయ నమః. ఓం శ్రీ సాయి ప్రేమమూర్తే నమః. ఓం శ్రీ సాయి సుదుర్లభాయ నమః. ఓం శ్రీ సాయి సభయాయ నమః. ఓం శ్రీ సాయి అనాథనాథ దీనబంధవే నమః. ఓం శ్రీ సాయి అకర్మణేక కర్మసుకర్మణే నమః. ఓం శ్రీ సాయి సర్వాభరద్రుతనే నమః. ఓం శ్రీ సాయి పుణ్యశ్రవణ కీర్తనాయ నమః. ఓం శ్రీ సాయి వాసుదేవాయ నమః. ఓం శ్రీ సాయి తీర్థాయ నమః. ఓం శ్రీ సాయి వాసుదేవాయ నమః. ఓం శ్రీ సాయి సతాంగతయ నమః. ఓం శ్రీ సాయి సత్పరాయ నమః. ఓం శ్రీ సాయి లోకనాథాయ నమః. ఓం శ్రీ సాయి పావనాగణాయ నమః. ఓం శ్రీ సాయి అమృతశేషాయ నమః. ఓం శ్రీ సాయి సిద్ధేశ్వరాయ నమః. ఓం శ్రీ సాయి సిద్ధకల్పాయ నమః. ఓం శ్రీ సాయి యోగేశ్వరాయ నమః. ఓం శ్రీ సాయి భగవతే నమః. ఓం శ్రీ సాయి భక్తవత్సలాయ నమః. ఓం శ్రీ సాయి సత్పురుషాయ నమః. ఓం శ్రీ సాయి పురుషోత్తమాయ నమః. ఓం శ్రీ సాయి సత్యతత్వ బోధకాయ నమః. ఓం శ్రీ సాయి కామతీశ్వర విధ్వంసినే నమః. ఓం శ్రీ సాయి అభేదానుపదాయ నమః. ఓం శ్రీ సాయి సమాసత్వ సర్వమత సమ్మతాయ నమః. ఓం శ్రీ సాయి శ్రీ దక్షిణమూర్తయే నమః. ఓం శ్రీ సాయి శ్రీ వెంకటేశ రమణాయ నమః. ఓం శ్రీ సాయి అద్భుతాంగచర్యాయ నమః. ఓం శ్రీ సాయి ప్రసన్నాధికాయ నమః. ఓం శ్రీ సాయి సంసార సర్వదుఃఖ క్షయకరాయ నమః. ఓం శ్రీ సాయి సర్వవిసర్వతోముఖాయ నమః. ఓం శ్రీ సాయి సర్వాంతర్గహిత స్థితాయ నమః. ఓం శ్రీ సాయి సర్వమంగళకరాయ నమః. ఓం శ్రీ సాయి సర్వక్షరాయ నమః. ఓం శ్రీ సాయి సమరస సన్నాక సాధనాయ నమః. ఓం శ్రీ సాయి సమర్థ సద్గురు సాయి महाराज की जय। ओम श्री सद्गुरु साई महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु समर्थ समर्थ सद्गुरु महाराज की जय।
అష్టోత్తరాలు ఉన్నాయి. అష్టోత్తరాలు మొత్తం పూర్తయిపోయాక అందులోని ఒక 5 అధ్యాయాల దాకా కథ ఉంటది. ఆ కథ మొత్తం చదువుకోవాలి. కథ అంతా చదివేసుకోవాలి నీట్‌గాన. ఏవి వదలకూడదు. అష్టోత్తరాలు చదివేటప్పుడు మాత్రం పువ్వులు కానీ, పువ్వుల రేఖలు కానీ, గులాబీ పూల రేఖలు ఉంటాయి కదండీ! ఆ గులాబీ పూల రేఖలు గానీ ఎయ్యాలి. కథ మీకు నార్మల్‌గా కావాలంటే కామెంట్ చేయండి. నేను మామూలుగా కథ చదివి వినిపిస్తాను. అంటే వీడియో లాంగ్ అయిపోతుందని చెప్పేసి నేను మామూలు స్పీడ్ పెట్టేసాను. లేదంటే గనుక మీకు మామూలుగా కావాలంటే నార్మల్‌గా షార్ట్ వీడియో కావాలంటే షార్ట్ వీడియో చేసి పెడతాను మీకు. ఈ రోజు ఏం వారం బుధవారం చాలా మంచి గురువారం కదా నేను ఇంకో వీడియో చెప్తాను ఈ రోజు ఈ పూజలో మనసులో కొద్దిగా విశ్వాసం పెట్టుకొని శ్రద్ధ కూర్చో బాబాగారు దైవం కష్టాలు గురువారం నాడు సత్యం పట్టుకొని ఇంకొక చిన్న అత్యంత ద్వారా వస్తువు నెలలో నుంచి ఆరబెట్టి నీ ఇంట్లో పూజ సామాగ్రి సాయిబాబాగా ధ్యానం చేస్తూ మనసులో కోరిక చెబుతూ రూపాయి కానీ 2 రూపాయలు వెళ్ళాలని అపసు పెట్టి ముందు పెట్టి ఆ ముడిని బాబాగారి చరణంలో ఉంచి నీ మనసులో కోరిక తప్పకుండా నెరవేరుతుంది కోరిక నెరవేరిన ఆ శరీరం ముడిని తీసుకొని వచ్చి శిరిడి సాయి దర్శనానికి వెళ్ళాలి బాబాగారి దర్శనం చేసుకొని ఆ ముడిని దాంట్లో వేసి నమస్కరించుకోవాలి శ్రీ బాబాగారి పూజ ఇది తీసుకొని అత్యంత నమ్మకంతో సంతోషంగా విలాసానికి వెళ్ళి ముందు మనసులో సగతిని నా కోరిక తీసి ఆ భద్ర శ్రీ సాయినాథ్ మహారాజ్ దర్శనానికి వరకు శ్రీ శిరిడి తప్పకుండా వెళ్తాను అని నాకు సమాధానం చెప్పి రెండో గురువారం సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చి నేను ఇంటి ముందుకు పోయి ఆమె పిలిచాను అందరూ ఆమె బయటకు వచ్చి ప్రధాని పదవి నేను వస్తాను అని కొద్దిసేపు తర్వాత ఆమె ఇంటికి వచ్చి నా అద్భుతమైన చెప్తాను నా జీవితంలో వసంతం వచ్చింది ఈ రోజు వీడియో చేశాను తనంతా నా సంసారం మాటలు రావడం నా తగలు ఈ రోజు డాక్టర్ తీసుకెళ్ళాను డాక్టర్ స్కాన్ చూసి ఏదో సరిగ్గా రెండు సార్లు తీసి స్కాన్ చూడడానికి ప్రయత్నించి అక్కడ ఎలక్ట్రిసిటీ ఫ్లక్చుయేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల నన్ను అతని స్వయంగా డాక్టర్ తన కాలు పెట్టుకుని తల్లి తీసుకెళ్ళాను స్కాన్ చూడకుండా మళ్ళీ ఒకసారి చూడడానికి ప్రయత్నించాను రిపోర్ట్ క్లియర్ మళ్ళీ చేసింది ఆ ఆనందానికి అంటే నేను స్కాన్ ఫోటో తప్పని గురించి బాగా నాకు తెలిసి మాట సృష్టించింది కొద్ది ఏళ్ళ తర్వాత ఆమె ఒక మళ్ళీ సృష్టించింది ఆమె తన ద్వారా ఆమె ద్వారా పదే కారణం మంచిగా నడుస్తుంది తెలిసి చాలా సంతోషం అంతే కాకుండా జీవితంలో ఒక కాలంలో ప్రశ్న జరిగిన వాళ్ళు సుఖంగా సాగిస్తున్నారు బాగా నాకు కావడం నా పట్టిన జీవితాన్ని సరిదిద్ది మరి కొద్ది ఔషధాన్ని ప్రశ్నించింది ఇదే సాగి ఆనందపడి బ్రహ్మాండ రాజా జీవితంలో ప్రశ్నిస్తాను మహారాజీ జై అధ్యాయం 2 మధ్యపానం మొదలైన ఆ శుక్రవారం ఇంట్లో 3 నెలలు తీసుకొని నా జీవితంలో పెట్టి తనకు ఎందుకు మాట ఉంది తనతో పాటు ఇల్లు పనిచేయడానికి కూడా మాట కూడా తీసుకొని వస్తుంది తన భర్త వ్యాపారం చాలా చేసేవాడు ఎలక్ట్రిక్ వైరింగ్ చేసేవాడు కానీ ఆ పని చేయడానికి వెళ్ళేవాడు చాలా మంచి ఏ విధంగా సంపాదన వచ్చినా తన ప్రాబ్లం వచ్చేవాడు ఇంట్లో ఒక రూపాయి అయినా ఇచ్చేవాడు నా ఇంట్లో రోజు సాయంత్రం సాయి పూజ హారతి చేయడం సాగు మనసు ఆశలు తన దుఃఖం నడుచుకుంటూ తిరుగుతున్న వచ్చి తన బాధించుకునేది నేను సాయి గురించి చదువులో గురించి తన భర్త అలవాడు మా ఇంట్లో సాయి బాబాలో బాగా చేసి నమస్కారం చేయించి విభూతి తీసుకొని వెళ్ళాను ఆమె అదే వచ్చి అలవాడు తర్వాత వచ్చి విభూతి చేయడం కోసం తీసుకొని బాగా నమస్కారం చేసి విభూతి కొద్ది రోజులు ఆమె భర్త చేయడం మానేశారు తన మొదటి వచ్చి బంధ సముద్రం దగ్గర పెట్టాడు అదే తన కుమార్తె బాంబు ఉపదాసం పెట్టాడు కొద్ది నెలల తర్వాత వచ్చి చదువులో వెళ్ళాను వాళ్ళ వివాహం సంతోషంగా జరిగింది ఇప్పుడు చదువులో బాగా అని ఒక ఏ సాయి విభూతి అందరూ బ్రహ్మాండ రాజు అదే రెండు సార్లు నా పేరు సంజయ్ హెచ్ఐజీ ఇందులో హాస్టల్ నడిచిన నా నగర సాయి బాగా నా చెల్లి దగ్గర బర్నగర్లో ఉంది ఆమె కూడా బాగా పూజిస్తూ ఉండేది ఒక రోజు నాకు కొంచెం ఇందులో అనుకున్న ఇంట్లో బాగా డబ్బులు అక్కడ నుండి శ్రీ సాయి పూజ పుస్తకాన్ని పంపించు నేను శ్రీ సాయి బాగా అక్కడ నుంచి శ్రీ సాయి పూజ తీసుకొని బర్నగర్లో నా చెల్లి పంపించాను అందులో పుస్తకం నా గురించి చూస్తున్నాను నేను కూడా శ్రీ సాయి పూజ 5 వారాలు కొన్ని పూజ చేయడం ప్రతి వారం నాకు శ్రీ సాయి బాగా నా ఉద్యోగ వారం శ్రీ సాయి పూజ కలిసి నా బతుకు నా చాలా రోజులు కాకుండా ఉంది మొదటి వారం నాకు అపరాధ కారణం నాకు చాలా ఆనందం ఆచరణ నా చిన్నప్పుడు ఈషా నా చదువు మహారాజు ప్రతిపూట నాడు 8 గంటలకు చాలా రావడం ఫోన్ చేసింది రేపు నా వీడియో చేసి వెళ్ళాల్సి ఇక్కడ అందరూ చూస్తున్న 10 మాత్రమే వెళ్ళాలి వచ్చాయి నాకు చాలా భయంగా ఉంది నేను కాసారం కాబట్టి ప్రతి ఈషా తెలియజేస్తాను ఈ రోజు ఆ నాడు మొదటి 5 వారాలు సంపూర్ణ బాగా గాని వీడియో ఈషా వెళ్ళి వారాలు సంతోషం రెండు వారాలు మధ్యాహ్నం ఈషా చేసి చాలా సంతోషంగా పాటించింది ఈ విధంగా వీడియో మొదటి వారం నేను కూడా 5 వారాలు నేను సాయి చేసి బాగా చెప్తున్నాను ఇదే సాయి పూజ చేస్తాను అన్న ప్రమాణంగా రాజా జీవితంలో చేస్తాను మహారాజ్ జై నా పేరు ఉన్న భగత్ మచ్చులో చేస్తున్న ఇలా తీసుకొని ఉన్న ప్రతి వారికి నా జీవితంలో సంతోషంగా ఉండాలని కల్లో అనుకుంటున్నాను అలాగే నేను కూడా జీవితంలో భావించాను ఎక్కడైనా ఒక సందేహం అలాగే నేను అదే నేను గవర్నమెంట్ సార్ అయినా ఆ కేసు ఎక్కడ కూడా ఆశ లేదు మచ్చులో పాటించాలి సాయి బాగా నేను ఆ విధానం కలిసి ఉంటాను అదే సాయి భక్తి అని దివాళి గారి వర్షం పాటలను ఆయన ఆదేశించి సకల కూడా సందేహం కాసే కూడా చెప్పి దివాళి గారి జరిగింది తీసుకొని సాయి బాగా వచ్చిన రెండు వాటి సాయి భక్తి ఈ పుస్తకం ప్రకారం పూజ చేసే భాగాన్ని కొట్టి తప్పనిసరిగా చేయాలి వెంటనే 5 వారాలు పూజ చేస్తాను సరిగ్గా పూజ చేసి 2 వారాల తర్వాత మీరు దివాళి అలాగే దివాళి నాకు మీరు దివాళి పెట్టాలి నేను ఆయన రాజాను దివాళి ఆమె కన్నా ఇలా చిన్న కొన్ని దివాళి రాజాను మళ్ళీ మీరు పూజ చేస్తున్నారు నేను దివాళి చేస్తున్నారు రాజాను పూజ చేస్తున్నారు కానీ నేను మాత్రం వెంటనే దివాళి నాకు అశ్వత సమాజం చదువు కూడా నేను బాగా పూజ చేయాలి నేను చేసి కూడా బాగా చేస్తాను ఆయన చెప్పి ఆయన మొదలు 7 వారాలు పూజ చేస్తాను 7 వారాలు కలిసి అన్ని అనుకూలంగా మారాయి ఆసమైన ధనం ఉంది ఏ ఇంట్లో ధనం అదే 7 వారాలు చేస్తాను దేశ సాయి భక్తి చేస్తాను అంత బ్రహ్మాండ రాజా జీవితం మహారాజ్ జై అదే ఉద్యోగం నా పేరు అసన్ని మనోహర ఇందులో నా కొడుకు గౌరవ సంక్షేమ ఎంబీఏ చేసిన ఈ మధ్య ఎంబీ ఐపీఎస్ కాలేజ్ ద్వారా క్యాంపస్ సెక్షన్స్ ఐఎస్ ఐసీఐ మేనేజర్ పది గురించి తీసుకున్నాను అందులో అసలు నాకు చాలా సంతోషం అదే ఆయన గురించి ఎదురు 6 నెలలు మిగతా ఏమైనా కాలేజ్ గౌరవ మరియు ఇంకో లేదా చాలా బాగా అది తర్వాత ఆసలు నేను గౌరవ దగ్గర నా పట్ల విశ్వాసం చేసిన ఒక రోజు సాయి గురించి గౌరవ ఆసక్తి 5 వారాలు సంతోషిస్తున్నాను గౌరవ ఐదు వారాలు ఇది వచ్చి నా గౌరవ ఆయన 15 డిసెంబర్ 2020 గౌరవ ఆయన లేదు 5 వారాలు ఉదయం గౌరవ ఇది నా విషయం జరిగిన నా దగ్గర జరిగిన గౌరవ నేను నా గురించి జరిగిన గౌరవ వారాలు సంతోషించి సాయి గురించి ప్రారంభించాను మరో వారాలు నాకు వదిలి పదవ వారాలు ఎలా విధంగా చేసి ముగించుకున్నాను నాకు తెలిసిన నేను బయట గౌరవ నాకు సాయి గురించి జరిగిన నాకు గౌరవ దగ్గర వారాలు రెండో వారాలు నాకు ఉద్యోగం చేసి సాయి గురించి చేస్తాను నాకు బ్రహ్మాండ రాజా జీవితం అదే మరి వివాహం నా పేరు శుభ్ర సింహ ఎంఐసి ఇందులో ఉంటాను నా బిడ్డలు నీరజ్ కుమార్ ఒక వాహనం ఎన్నో సంబంధాలు చూసాను కానీ ఎక్కడ తెలియదు చాలా ఈ విషయంలో బాధపడుతుంది సాయి గురించి తెలిసి వాళ్ళు పడుకొని పూజ ప్రారంభించారు దీని వారం దీనికి కూడా చేయడం మొదలుపెట్టాను బాగా రోజు సాయి గురించి ఏడో ఒక యోగ్యమైన సంగీతం వివాహం సంబంధం ఇప్పటికీ విషయం ఇది సాయి గురించి చెప్తాను అందరూ బ్రహ్మాండ రాజా జీవితం చేస్తాను మహారాజ్ జై కథ చదివేసానండి. కథ కూడా అయిపోయింది. కథ మొత్తం చదివేసుకున్నాక తర్వాత అక్కడ సాయిబాబా చాలీసా ఉంటుంది. సాయిబాబా చాలీసా చదువుకొని హార్ట్ పాట ఉంది. అది నాకు సరిగ్గా నోరు తిరగక నేను సాయిబాబా చాలీసా చేశాను. సాయిబాబా చాలీసా పూర్తిగా చదివేసుకోవాలి. ఇంకా మనకి సాయిబాబా పాటలు ఏమన్నా వచ్చినా, సాయిబాబా గురించి ఏమన్నా వచ్చినా సరే పర్వాలేదు. సాయిబాబా గురించి ఏమన్నా పర్వాలేదు, మనం చదువుకోవచ్చు. నాకు చాలీసా సింపుల్గా ఉండడం వల్ల చదవడానికి వీలు అవటం వల్ల నేను సాయిబాబా చాలీసా
చేశాను. మీరు కూడా సాయిబాబా చాలీసా చేసుకోండి. ఒకసారి పూజ మీరు ట్రై చేయండి ఇంట్లోని. మనశ్శాంతిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. చాలా సులువు కూడా పూజ చేయటం. పూజ ఏముంది మనకి ఇంట్లో మనం ఎలా అయితే దీపారాధన చేసుకుంటామో అన్నీ అలాగే అవర్చుకోవాలి. కాకపోతే దీపారాధన అన్నీ చేశాక ప్రసాదం మాత్రం ఏదో చేయాలండి. నాకు కొంచెం ఫాస్ట్‌గా సులువుగా అయిపోతదని చెప్పేసి నేను మాత్రం హల్వా కింద చేసేసాను. మీరు కూడా అలా మీకు నచ్చింది ఏదో ప్రసాదం చేసేసుకొని దేవుడి దగ్గర పెట్టుకొని, పటం పెట్టుకొని మనస్ఫూర్తిగా మనసు ప్రశాంతంగా ఉండాలని కోరుకొని, మనం ఏ కోరుకుంటే ఆ కోరిక కోరుకొని పూజ చేసుకుంటే సరిపోద్దండి. బాబా గారికి ఎక్కువ కోరికలేమి ఉండవు. నాకు అలా చేయాలి, ఇలా చేయాలి, బొట్టు పెట్టి చేయాలనేసి బాబా గారికి ఏమీ ఉండవు. నార్మల్‌గా మనకున్న దాంట్లోనే చేస్తేనే ఆయన తృప్తి పడతారు. అలాగని చెప్పేసి నీట్‌గా చేసుకుంటే సరిపోతుందండి. మీ ఇష్టము. మీకు ఎలా చేయాలనిపిస్తే అలాగా చేయండి పూజ. పూజా విధానం మాత్రం చాలా సులువండి. చాలా సులువుగా ఉంటది. మనది లాస్ట్‌లోని ఇవన్నీ అయిపోయిన తర్వాత నీట్‌గా కొబ్బరికాయ కొట్టుకోండి. ప్రసాదం అది పెట్టేసాక మీకు మెయిన్ విషయం ఒకటి చెప్పడం మర్చిపోయానండి. ఏంటంటే ఒక వైట్ రుమాలు తీసుకొని, ఆ రుమాలకి నీట్‌గా వైట్ క్లాత్ ఒకటి తీసుకోండి. ఆ క్లాత్‌కి నీట్‌గా పసుపు రాసి, దాంట్లో ఒక రూపాయి బిళ్ళ కానీ, రూ. 2 బిళ్ళ కానీ ముడుపు అంటారు కదా! ఆ టైప్‌లో కట్టాలి. కట్టేసి నేను స్టార్టింగ్‌లో ఒక యెల్లో కలర్‌ది చూపించాను కదండీ! అది ముడుపు. ఆ ముడుపు కట్టేసి బాబాగారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసుకోవాలి.